చూశాం. మాకు అనూహ్యంగా ఈరోజు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ ని తిరస్కరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఎప్పుడు వాదనలకు వచ్చినా ఏదో ఒక గందరగోళాన్ని సృష్టించడానికి తెలుగుదేశం, కాంగ్రెస్, సిబిఐలు ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాలను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఈ రోజున బెయిల్ పిటిషన్ విచారణకు వస్తున్న సందర్భంలో నిన్న ఒక కీలకమైన నిర్ణయం ఈడీ గారు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 28వ తారీఖున బెయిల్ పిటిషన్ విచారణకు వస్తున్న సందర్భంలో న్యాయవాదిని మార్చడం ద్వారా టైం బై చేయడానికి ప్రయత్నం చేశారు. అంతకు ముందు కూడా చాలా పత్రికలు అలాగే తెలుగుదేశం వారు ఒక ప్రచారం చేశారు. న్యాయవాదుల్ని మార్చి వీక్ న్యాయవాదులు పెడుతున్నారని, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏకమైపోయిందని, బెయిల్ రాబోతుందని ఆ రోజు ప్రచారం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ ని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో మా న్యాయ పోరాటం కొనసాగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కొంత నిరుత్సాహం పడడం ఈ సందర్భంలో సహజమైనప్పటికీ కూడా నిరుత్సాహపడవద్దని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నా. ఏ కష్టాన్నైనా ఏ నష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగడం కోసమే సోనియా గాంధీ లాంటి నాయకురాలను వ్యతిరేకించాం, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి బయటకొచ్చాం. ప్రజా న్యాయస్థానంలో మనకి పూర్తి బలం ఉన్నది. అలాగే న్యాయస్థానంలో కూడా తప్పనిసరిగా మంచి జరుగుతుందనేటువంటి విశ్వాసం కూడా మాకున్నది. తాత్కాలికంగా ఇప్పుడు తిరస్కరించబడ్డా కొంత మనకు బాధ కలిగినా, మన ఆశ నిరాశ అయినా ఏ విధంగానూ అధైర్యపడవలసినటువంటి అవసరం లేదనేది తప్పనిసరిగా మీ అందరూ కూడా గమనించాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా వైఎస్ఆర్సీపీ తరపున వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజు వచ్చినటువంటి తీర్పుని అవసరమైతే న్యాయ నిపుణులతో మాట్లాడి రివ్యూ పిటిషన్ కూడా ఫైల్ చేసే ఆలోచన చేస్తున్నాం. న్యాయ పోరాటం తుదికంటూ సాగుతుంది. న్యాయం జరిగేంత వరకు ఉన్నత న్యాయస్థానంలోనూ, హైకోర్టులోనూ, అదేవిధంగా సిబిఐ కోర్టుల్లోనూ మన పోరాటాన్ని ఆపము. తప్పనిసరిగా మంచి జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పిదము చేయనటువంటి వ్యక్తి. కేవలం రాజకీయ కక్షతోనే సిబిఐ, ఈడీలు వెంటబడి తరుముతా ఉన్నాయి. 132 రోజులు జైల్లో పెట్టారు. మరికొంతకాలం జైల్లో పెట్టాలనేటువంటి విష ప్రయత్నం చేస్తున్న దానికి ఇది ఒక ఉదాహరణగానే నేను భావిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకుపోయేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దయచేసి రాష్ట్ర నలుచెరుగుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కించిత్తు కూడా నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. మరింత పట్టుదలతో మనం పనిచేయవలసినటువంటి సమయం ఇదేని ఈ సందర్భంగా వారికి మీ ద్వారా సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ అంతిమ తీర్పు కాదు, కేవలం బెయిల్ పిటిషన్ మీద జరుగుతున్నటువంటి వాదనలు మాత్రమే. బెయిల్ పిటిషన్ లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విడుదల చేయాలా వద్దా అనే దాని మీద మాత్రమే జరిగినటువంటి వాదనలు తప్ప కేసు పూర్వాపరాలు మొత్తానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దోష నిర్దోష అనే దాని మీద జరిగినటువంటి వాదనలు కావనేది కూడా దయచేసి గమనించాలి. ఇవాళ కోర్టు తీర్పులో వచ్చిన దాని మీద కూడా మేము రివ్యూకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నాం న్యాయ నిపుణులతో మాట్లాడి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారండి? 4 మాసాల నుంచి జగన్ జనంలో లేడు, జైల్లోనే ఉన్నాడు. 18 నియోజకవర్గాల ఎన్నికలు జరిగినప్పుడు జగన్ జైల్లోనే ఉన్నాడు, జనంలో లేడు. కానీ జనం ఎవరి పక్షాన ఉన్నారు? ఈ 6 నెలలు కాదు, 4 నెలలు కాదు, ఎన్ని నెలలు జగన్మోహన్ రెడ్డి జనంలోకి రాకపోయినా జగన్ జైల్లో ఉన్న పార్టీని ముందుకు నడపడానికి
వైఎస్ విజయమ్మ గారి నాయకత్వంలో అకుటిత దీక్షతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ధైర్య సాహసాలతో ముందుకు కదిలేటటువంటి వారసత్వం కలిగినటువంటి వ్యక్తులం. రాజశేఖర రెడ్డి గారు మాకు అది నేర్పారు, ప్రజలకు కూడా అది నేర్పారని భావిస్తున్నాం. ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఆయన కుటుంబాన్ని హింసించాలనేటువంటి ధోరణితో ప్రవర్తిస్తున్నటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం, సిబిఐ కుట్రని భగ్నం చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని మనం చేస్తున్నాం.